తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కర్ణాటకలోని బీదర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అత్తకు అక్రమ సంబంధం, కోడలిపై ఒత్తిడి చేసింది. వ్యభిచార కూపంలోకి దిగాలంటూ కూడా అత్త ఇక్కడ పైశాచికం చూపించింది. వేధింపులు తట్టుకోలేక కోడలు ఆత్మహత్య చేసుకుని చివరికి భర్త అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కన్న కూతురులా చూసుకోవాల్సిన అత్తమామలే కాలయముళ్ళయ్యారు. ఇక్కడ పసుపు కుంకుమలతో మెట్టినింట అడుగుపెట్టిన ఆ యువతిని కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి ఆమెనే ఒక వస్తువులా మార్చాలని చూశారు ఇక్కడ అత్తమామ. అత్త తన అక్రమ సంబంధాలకు కోడల్ని వాడుకోవాలని చూడటం, దానికి నిరాకరించినందుకు ఆమెను ప్రాణాలు తీసుకునేలా వేధించడం ఇప్పుడు బీదర్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టిస్తోందని కూడా చెప్పుకోవచ్చు. బీదర్ జిల్లా బసవ కళ్యాణ్లో ఈ ఘోరం చోటు చేసుకుంది. అంజనాబాయి అనే 25 ఏళ్ల వివాహిత తన అత్తగారింట్లోనే విగత జీవిగా మారిపోయింది. 2022లో శేఖర్ పాటిల్ అనే వ్యక్తితో అంజనాకు వివాహం జరిగింది. పానీపూరి వ్యాపారం చేసుకునే శేఖర్ పెళ్లైన కొన్నాళ్లకే అసలు రంగు బయటపెట్టాడు. ఆలస్యంగా ఇంటికి రావడాన్ని ప్రశ్నిస్తే అంజనాను హింసించడం మొదలుపెట్టాడంటే ఈ దరిద్రుడు. అయితే ఈ గొడవలకు అసలు కారణం అత్త అరుణాబాయి ప్రవర్తనని మృతురాలి తండ్రి విజయ్ కుమార్ ఆరోపిస్తున్నారు. అరుణాబాయికి బయట వేరే వ్యక్తులతో అక్రమ సంబంధాలున్నాయని, ఆ విషయాన్ని గుర్తించిన అంజనాను తన దారిలోకి తెచ్చుకోవాలని అత్త ప్రయత్నించిందని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నువ్వు కూడా వ్యభిచారం చెయ్యాలి అంటూ ఆ అత్త తన కోడలిపై ఒత్తిడి తెచ్చినట్లుగా బాధితురాలు చనిపోయే ముందు తన తండ్రికి ఫోన్ చేసి కన్నీరు పెట్టుకుందంట. వంట రాదంటూ సాకులు వెతకడం, శారీరకంగా హింసకు గురి చేయటం, వీటన్నింటికి మించి అత్త చేస్తున్న నీచమైన పనులను భరించలేక అంజనాబాయి తీవ్ర ఒత్తిడికి లోనైందంట. ఈ నరకయాత్ర నుంచి తప్పించుకోవడానికి చావే శరణ్యమని భావించి తన భర్త ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు వదిలింది. తన కూతుర్ని ఆ ముగ్గురు పక్కా ప్లాన్తో వేధించి చంపేశారని తండ్రి విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం బసవ కళ్యాణ్ పోలీసులో నిందితులైన శేఖర్ పాటిల్, అలాగే అరుణాబాయ్, చంద్రకాంత్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది.